పిండేసి మర్చిపోయా. మధ్యాహ్నం పిండేసి. అసలు ఎంతమంది ఇట్లా మర్చిపోతారు బట్టలు పిండేసి? ప్రతిసారి అనుకుంటా వెంటనే ఆరేయాలనుకుంటా, ఫోన్స్ వస్తే టింగమంటాం, మర్చిపోతాం. ఆరిపోయినాయి కూడా సగం ఇక్కడ. రేపటి నుంచి బట్టలు మిషన్లో కాకుండా డైరెక్ట్ పిండుతా. అదొక ఎక్సర్సైజ్. అంతేనా? ఫ్యూచర్లో అందరూ మళ్ళీ పాత స్టైల్ వెళ్ళిపోతారు. కట్టెల పొయ్యి బట్టలు పిండడము. చా 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 క్యా బాత్ హై. మొత్తం పిండేసి మధ్యాహ్నం 4 o'clock పిండా. ఇప్పుడు వెళ్ళి ఆరేసుకోవాలి. మొత్తం ముఖం మీద పడుతుంది మజ్జిగ. యా, ఎండాకాలం మజ్జిగ తాగండి, చాలా చాలా మంచిది. तो मज्जिग आ रहा है, इसमें तो नहीं आ रहा. छोड़ो, मैं करती हूँ. ठीक है, तू कर. मैं मालूम है तुझे मनहा, मैं मालूम तुझे. कुछ मैं मालूम. खाएंगे. अरे वो बाउल ला जा रहे, खाएंगे, खिलाएंगे, थोड़ा खिलाएंगे. छोटा अब తినిపిమంటుందిరా. ऐसे दिखा के बुला रहे. తినిపిమంట. మాయి కూడా పట్టుకురా, అన్ని తింటాం కలిసి మొత్తం. थोड़ा पानी. ఇప్పుడు ఆరేస్తే ఇవి ఎప్పుడు ఆరుతాయి? రేపు 10 o'clock ఆరుతాయి. అయినా నైట్ బట్టలు ఆరేస్తే మంచిది కాదు, మనీ రావు. ఎప్పుడు ఆఫ్టర్నూనే వేస్తా. రేపేమో అర్జెంటు, నేనేమో మర్చిపోయా. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటా. గాలి అయితే ఫుల్ వస్తుంది, నాకు తెలుసు. 1-2 గంటలు ఆరిపోతాయి. ఆల్రెడీ వాషింగ్ మిషన్లోనే సగం ఆరిపోయినాయి బట్టలన్నీ. అందరూ వాకింగ్ చేస్తున్నారు చక్కగా, నేనేమో బట్టలు ఆరేసుకుంటున్నా. ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత డెవలప్ అవుతుంది రోజు రోజుకి. అప్పట్లో ఏదో తాడు కట్టుకునేది పాతకాలంలో, తాడు. తర్వాతనేమో అది వైర్ వచ్చింది. ఇప్పుడేమో డింగ్ మని కిందికి వస్తుంది, డింగ్ మని